సహోదరుని ఎంకరేజ్మెంట్ కోసం ఇట్లా పాడుతూ ఉంటే అతనికి ధైర్యము, ఒక ప్రోత్సాహం అనేది అతనికి ఇవ్వాలి. మంచిది, చక్కగా పాడి ప్రభుని గణపరిచాడు. దేవుని వాక్యం విందాం. పరమగీతములు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీతములు. ప్రారంభ వచనము నేనే చదువుతా, ఆ తర్వాత రెఫరెన్సులు మీరు చదివి నాకు సహాయం చేయండి. పరమగీతములు మొదటి అధ్యాయము మొదటి నుండి లేదా 1-2 వచనాలు చాలు. పరమగీతములు మొదటి అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి. వాక్యం కొరకై చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపియగు దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, పలుకూరు గ్రామములో మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న జీవము కలిగిన దేవుని సంఘమును బట్టి నిన్నే స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. మా ప్రభువ, సంఘము ఆహ్వానించగా ఇదిగో నీ బిడల మధ్యకు ఇలాగూ ఈ దీనుణ్ణి నడిపించావు. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. ప్రభువ, చదవబడిన లేఖన భాగములో నుండి నీ మాటలు మాకు వినిపించండి. మీరే మాతో మాట్లాడండి. నిదాసుడు యోనాతానన్నను, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వారి మనమడు బన్నీ విషయములో మీరు చూపిన నాయన నీ మేలు ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, పెన్షన్ తండ్రి అధిక మొత్తంలో రావడానికి మీరు చూపిన నీ కృపను బట్టి స్తోత్రాలు. బన్నికి మంచి ఆరోగ్యము అనుగ్రహించండి ప్రభువా. లేవనెత్తండి, నడిపించండి. నీ చిత్తమే కృప చూపండి. అలాగే వారి కుమారుడు డేవిడ్ను, కోడల్ని దీవించండి నాయన. 4 సంవత్సరాలు వారి దాంపత్య జీవితంలో తోడుగా ఉండి 5వ సంవత్సరములోనికి ప్రవేశపెట్టావు. ఆ యవన బిడ్డలను, యవన దంపతులను ఆశీర్వదించండి. డేవిడ్ విషయంలో, జీవితంలో మీరు చేస్తూ ఉన్న నాయన నీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నిన్నే స్తుతిస్తూ, గతంలో ఆయన జీవితంలో కొంత బాధ, ఆ తర్వాత నాయన నెమ్మది ఇచ్చావు, ఆనందం ఇచ్చావు. కుటుంబంగా సాగడానికి నీ కృప ఇచ్చావు. ఆయనను, ఆయన భార్యను బహుగా దీవించుమని, ఆశీర్వదించి సంతానము అనుగ్రహించుమని వేడుకుంటూ, మెట్టుకు మా ప్రభువ, ఇలాగూ నీ దాసుని ఆహ్వానించి నాయన నీ పరిచర్యలో ఇలాగూ సాగడానికి నాయన నీ దాసుడు, సంఘము నాయన వారు చూపిన చొరవను బట్టి, ఆహ్వానాన్ని బట్టి నిన్నే స్తుతిస్తూ, చదవబడిన వాక్య భాగములో నుండి నీ మాటలు మాకు వినిపించుమని, మీరే మాతో మాట్లాడుమని, దీనదాసుని మరుగుపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, పోయినసారి నేను మీ మధ్యకు వచ్చాను. గుర్తుంది కదమ్మా? గుర్తుంది కదయ్యా? ఏ వాక్యము?
వాక్యం గుర్తుందా? ఏం చెప్పరే? ఎవరికి ఒక్కరికి కూడా గుర్తులేదా? అక్క సోదరి చెప్తుంది మీకయ్యా. 4 జీవులు, 4 జీవుల గురించి ప్రభు మనతో మాట్లాడగా మనం విన్నాం. ఆ 4 జీవులు మన ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు అని 4 సువార్తల్లో దాగి ఉన్న మర్మాన్ని, అలాగే మందసాన్ని మోస్తూ ఉన్న 4 యాజకులు, 4 సువార్త గ్రంథాలు రాసిన సువార్తీకులు, అలాగే 4 జీవులలో ఉన్న మర్మాన్ని దేవుడు మనతో మాట్లాడగా మనం విన్నాం. ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం విందాం. అమ్మా, విని మీరు మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు, మనసులో ఉంచుకోవాలా. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతా. ఇంకా 2024లో రాలేనులేండి, 25లో మళ్ళా ప్రభుచిత్తమైతే మీ మధ్యకు నేను వస్తా. ఇంకా డిసెంబర్లో బిజీగా ఉంటాం, నిజమా కాదా? కాబట్టి ఇక 2025 మళ్ళా 1 నెల మాత్రమే మన గ్యాప్ ఉందంతే. అప్పుడు ఏ వాక్యమో చెప్పినప్పుడు, ఏ వాక్యమమ్మ నేను చెప్పింది, అప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడినాడంటే మీరు చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, నా కుమారుడా నా మాటల్ని ఎట్లా పట్టుకోవాలట? నీ హృదయముతో గట్టిగా పట్టుకొననిమ్ము. గట్టిగా దేవుని వాక్యాన్ని మనం పట్టుకునే వారిగా ఉండాలి. వినపడుతుంది కదమ్మా? మీకు అందరికి వినపడుతుంది కదయ్యా? దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరమగీతములు అనగానే మీకు అర్థం కావాలి. ఈ గీతాలు ఏ గీతాలు? ఇవి భూ సంబంధమైన గీతాలు కాదు, పరసంబంధమైన గీతాలు. భూ సంబంధమైన గీతాలు అయితే వేరుగా ఉంటాయి. పారమార్థికమైన దృష్టితో ఈ గ్రంథాన్ని చదవాలా. భూ సంబంధమైన ఆలోచనలతో ఈ గ్రంథం చదివితే అర్థం కాదు. కాబట్టి ఆ వరుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆ వధువు ఎవరు అంటే సంఘమే. సంఘమనే వధువు. వారిద్దరికీ సంబంధించిన సంభాషణ, వారి మధ్యన ఉన్న ప్రేమ, వారి మధ్యన ఉన్న అనురాగం ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చాలా వివరంగా పోలుస్తూ ఈ గ్రంథంలో వ్రాయబడింది. ఇశ్రాయేలీయులు ఈ గ్రంథాన్ని ఎట్లా చదువుతారంటే, ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు ఇశ్రాయేలీయులు ఎట్లా నేను కూడా వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా, లేకపోతే నాకెట్లా తెలుస్తుంది? వాళ్ళు ఎట్లా చదువుతారంట అంటే మోకాళ్ళ మీదుండి ఈ పరమగీతాల్ని చదువుతారట. మామూలుగా కూర్చుంటే మళ్ళీ దృష్టి ఎట్లా మల్లుతాదో అని. ఎందుకంటే ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకునే మాటల్లాగా ఉంటాయి, ఆ దృష్టి మరల్చబడుతుందని వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి పరలోకపు వరుడు యెహోవా ఇశ్రాయేలు అనే కన్యకకు వధువుకు వ్రాసిన ప్రేమ లేఖ, అట్లాగ పారమార్థికమైన దృష్టితో వారు చదువుతారు. మరి మనం ఎట్లా? మన వరుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. అలాగే జీవము కలిగిన దేవుని సంఘమే వధువు. వారి మధ్యనున్న సంభాషణ, వారి మధ్యనున్న ప్రేమ, వారి మధ్యనున్న అనురాగం ఈ గ్రంథంలో వ్రాయబడి ఉండగా మనం అట్లా పోల్చుకొని ఆత్మీయతలో ఈ గ్రంథాన్ని ధ్యానించుకునే వారిగా ఉండాలి. అలాగైతే సొలొమోను రచించిన పరమ గీతము 2వ వచనములో అంటాడు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ముద్దు. ప్రియమైన సోదరి సోదరులారా, ముద్దు దేనికి గుర్తుగా ఉంది అంటే ప్రేమకు గుర్తు.
ఒక పిల్లవాడు మన ముందు బాగా ముద్దుగా కనబడితే మనం వెంటనే ఏం చేస్తామమ్మా? అబ్బాయిని ముద్దు పెట్టుకుంటాం. అంటే ఆ బాబుని చూస్తే మనకేం కలుగుతుంది? ప్రేమ. అలాగే మన పిల్లలని మనం ప్రేమతో ముద్దాడుతాం. ప్రేమలో ఏముంది ఇప్పుడు చెప్పండి? ముద్దు. ఇక్కడ కూడా వీరి మధ్యన ఏముంది? ప్రేమ ఉంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనల్ని ఎట్లా ప్రేమించాడు? ఆయన ప్రేమతో. ఎంత ప్రేమ అంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు మన ప్రియుడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన తల్లిగా ఉన్నాడు, ఆయన ప్రియుడుగా ఉన్నాడు, ఆయన అన్ని కోణాల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగైతే ఆయన మనల్ని ముద్దు పెట్టుకునేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంతో మధురము. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో చూడండి, 16వ అధ్యాయము 16వ వచనం. రోమా 16:16 వెంటనే చదవాలి. 16వ అధ్యాయము 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయుడి. ఆ ముద్దులో ఏముండాలంట? ఏమ్మా? పవిత్రత. అపవిత్రత అనేది ఉండకూడదు. ఆ ముద్దులో ఏముండాలట? పవిత్రత. ఇది మన భారతదేశ సాంప్రదాయం కాదు ఇది. కాబట్టి మన వాళ్ళు దీనికి ఎక్కువగా మనం ఇష్టపడం. కానీ విదేశీయులు ఏం చేస్తారో తెలుసా? ఇప్పటికి కూడా వాళ్ళు ఎదురు పడితే ఏం చేస్తారయ్యా? వాళ్ళు ముద్దు పెట్టుకొని వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకుంటారు, వందనాలు చేసుకుంటారు. అంటే ఆ ముద్దు ఎట్లా ఉండాలంటే అది పవిత్రంగా ఉండాలి. పవిత్రత ఉంటే ఇంకా చాలు, అంతే. మళ్ళీ ఎక్కువ ముద్దు పెట్టుకొని దాన్ని చూపించవలసిన అవసరత లేదు. ఇంకా ఏముందో తెలుసా ముద్దులో? పేతురు రాస్తాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. అయ్యా, పేతురు రాసిన మొదటి పత్రిక ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేసుకొనుడి. ప్రేమ. ఇప్పుడు ముద్దులో ఏముండాలండి? ఇప్పుడు ప్రేమ. ఒకటి పవిత్రత ఉండాలా, రెండవది ఏముండాలమ్మా? ప్రేమ ఉండాల. ఇది లేకుండా ఎన్ని ముద్దులు పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఒకరి వడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలా, పవిత్రత కలిగి ఉండాలా. అదే ముద్దు సూచన. ఇంకొకటి ఏమంటాడు? ఒకరినొకడు ఏం చేసుకోవాలమ్మా? వందనాలు చేసుకోవాలా, ప్రేదలాడు కాదు. చెప్పండి అమ్మా, ఏం చేసుకోవాలి? వందనాలు పెట్టుకోవాలా. వందనము అనే మాట ఎంత సమాధానానికి గుర్తుగా ఉందో తెలుసా? బైబిల్లో ఈ వందనం అనే మాట పౌలు ఏమంటాడు తెలుసా? అది నా చేవ్రాతగా నేను వ్రాస్తూ ఉన్నా. మీరు ఒకరినొకడు వందనములు చేసుకొనుడి. వందనాలే చేసుకోవాలా, ప్రైజ్ ది లార్డ్ అనకూడదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మనం ఫాలో కావాలా, అనుసరించాలా. మంచిది. ఈరోజు మన అంశం ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. ఏంటి చెప్పండి అమ్మా? ముద్దు. అందులో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎలాగో బైబిల్లో ఉన్నాయో ఆ విషయాలను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకోవాలట. ఎవరు కుమారుడు? అసలు కుమారుడు అనే మాటలో అర్థం చాలామందికి తెలియదు. కుమారుడు అంటే కు అనే అక్షరములో కుచ్చితములు అంటే పాపాలు.
కు అనే అక్షరములో ఏమున్నాయి? కుచితము అంటే పాపం, మారుడు అంటే పాపములను తీసివేయువాడు అని అర్థం. అందుకనే పుత్రుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పున్నామి నరకము నుండి తప్పించువాడు పుత్రుడు. కుమారుడు అంటే కుచితములను మార్చువాడు, అంటే పాపములను తీసివేయువాడు. మన గర్భవాసంలో పుట్టిన మన పిల్లలు కాదు మన పాపాలు తీసేసేది, మనకు పున్నామి నరకము నుండి తప్పించేది వీళ్ళు కాదు. తలకొరి పెట్టరా మన్నీరా అంటుంటారు, వాళ్ళు ఏదో చనిపోతే వాళ్ళు స్వర్గానికి పోతారని. ఇదంతా అబద్ధం. మరి ఎవరు పున్నామి నరకం నుంచి తప్పించేది? ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి ఎట్లా అనుగ్రహింపబడ్డాడో తెలుసా? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి ఆ మాటలు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలయ్య, ఆయన భుజము మీద రాజ్యభారముండును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అమ్మా, పిల్లలు లేరని బాధపడుతున్నారేమో, ఏం బాధ అక్కర్లే. దేవుడిచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. ఆయన ఇస్తాడన్న నిరీక్షణ కలిగి ఉందాం. ఒకవేళ కుమారుడు లేకపోయినా మన కుచితములన్నీ మార్చగలిగే కుమారుడు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. పున్నామి నరకము నుండి తప్పించే కుమారుడు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. అందుకనే యెషయా తన గ్రంథములో రాస్తూ అంటాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ప్రియమైన సోదరి సోదరులారా, మరొక మాట చూడండి. యెషయా గ్రంథంలోనే 7వ అధ్యాయం 14వ వచనం. 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్ట. చూడండి, కన్యక గర్భవతి అయి కుమారుని కని, ఆ కుమారుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయో తెలుసా? యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాక 100 ఏండ్ల క్రిందట, చాలా సంవత్సరాల క్రిందట ప్రవచనం ఎత్తి పలుకుతూ ఉన్నాడు యెషయా. కుమారుడు ఈ భూలోకానికి వస్తాడు, అనుగ్రహింపబడతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ఆయన గొప్ప దేవుడు, మానవుడిగా భూమి మీదకి వస్తాడు. కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కంటది. ఆయనకేమని పేరు పెడతారట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరుకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడు. అట్టి కుమారుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం. అట్టి కుమారుణ్ణి మనం ఏం చేయాలా? గణపరచాలా. ఆ కుమారుణ్ణి మనం ప్రేమించాలా. కుమారుణ్ణి గణపరిస్తే ఎవరిని గణపరిచినట్లు? తండ్రిని గణపరిచినట్లే. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 23. ప్రభువే చెప్పాడు, తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలెను. చాలయ్య, చాలు. అందరూ ఎవరిని గణపరచాలంట? కుమారుణ్ణి గణపరచాలా. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలంటే అది. ఈ ముద్దులో మనకు అర్థం ఏంటి? ఏమి మనకు కనపడుతుంది అంటే రక్షణ లేదా దైవారాధన. ఈ ముద్దులో మనకేం కనపడుతుందయ్యా? దేవుణ్ణి ఎలాగూ గణపరచాలా, ఎలాగూ ఆరాధించాలా, ఆయన మనకిస్తున్న రక్షణ ఎలాంటిది, నిత్యజీవం ఎలాంటిది, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు కలిగేది. ఒకవేళ ముద్దు పెట్టుకోకపోతే ఏమవుతుందట? ఆయన కోపము రగులుకుంటుందట. అంటే నమ్మకపోతే ఏమవుతుంది? భయంకరమైన నరకములో కాలవలసిందే. ఆయన కోపం వస్తుంది ముద్దు పెట్టుకోకపోతే, ఆయన నమ్ముకోకపోతే, ఆయన గణపరచకపోతే. ఫైనల్ జడ్జిమెంట్ ఉంది, పాపులకు తీర్పు ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడకపోతే భయంకరమైన అగ్నిగుండమే దాటిపోదాం.
మొట్టమొదటి ముద్దు ఏ ముద్దు చెప్పండి? రక్షణ ముద్దు లేదా దైవారాధన ముద్దు. కుమారుణ్ణి గణపరిచేది ఈ ముద్దులో మనము చూస్తూ ఉన్నాం. ఇక రెండో ముద్దు దగ్గరికి వెళ్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకొనెను. మనకు అంశం వచ్చేసింది అక్కడ. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకుంటున్నాడు. తైలపు ఆ కొమ్ము తీసుకొని ఆ తైలాన్ని అతని తల మీద పోసి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ తైలంతో అతన్ని అభిషేకించడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకిస్తూ తండ్రి లాంటి సమూయేలు సౌలును కౌగలించుకొని సౌలుకు ముద్దు పెట్టుకున్నాడు. సౌలును ఈ ముద్దులో ఏం కనపడుతుంది మనకంటే? ఒక అధికారం అనేది కనపడుతూ ఉంది. సౌలును రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఇశ్రాయేలుకు రాజు లేడు. ఉన్నారా? మొట్టమొదటి రాజు ఎవరండి? మీరు చెప్పాలా? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలే. అట్లయితే మన దేశం కూడా బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు ఉంది? మన భారతదేశము 200 ఏండ్లు ఉంది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ దేశాన్ని మనకిచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1947లో మన దేశానికి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. మొట్టమొదటి ప్రధాని అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మాకు తెలియదు అంటారా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధాని. ఇంకా చరిత్రలో నిలబడిపోయింది అది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అధికారాలతో కూడుకున్న పదవి అండి అది. ప్రధానమంత్రి అంటే మన రాజ్యాంగము అంత అధికారం ప్రధానమంత్రికి ఇచ్చింది, రాష్ట్రపతికి కూడా లేదు. అంత అధికారంతో కూడుకున్న పదవి అది. అలాగైతే మొట్టమొదటి ప్రధాని ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి? సౌలు. అలాగైతే అధికారము ఆయనకు వస్తూ ఉంది. కిరీటధారి అయి ఇశ్రాయేలీయులను సింహాసనం మీద కూర్చొని ఏలబోతూ ఉన్నాడు. అలాగైతే ఆ తైలాన్ని తల మీద పోసి అభిషేకించి ముద్దు పెట్టుకుంటున్నాడు సమూయేలు సౌలును. ఈ ముద్దులో ఏముంది అంటే అధికారము కనబడుతూ ఉంది. అధికారము అతను కలిగినప్పుడు ఈ ముద్దును పెట్టుకొని అతను ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే మరి మనకు ఎలాంటి అధికారం కలిగింది క్రీస్తులో? ఏమండి, మనం ఏమయ్యామో తెలుసా? ఆ మాటలు చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహం. చాలయ్యా, మనం కూడా ఏమయ్యామంటే ఇప్పుడు చెప్పండి? రాజులము, యాజకులం. ఒకప్పుడు ఈ పరిస్థితి మనకు లేదు. మనము యాజకులము. ఇశ్రాయేలీలలో ఒక గోత్రం మాత్రమే యాజకులుగా వాళ్ళు రావాలి. ఎవరే గోత్రం అది? లేవీ గోత్రము. లేవీయులు మాత్రమే యాజకులు కావాలా. ప్రధాన యాజకుడు ఆ గోత్రం నుంచే రావాలా. అలాగైతే మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు మనకేమై ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? ప్రధాన యాజకుడు. మరి ఆయన ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఇదంతా చాలా హిస్టరీ, బైబిల్ చరిత్ర చెప్పాలంటే ఏ గోత్రం నుంచి వచ్చాడో చెప్పాలి మీరు. మరి ఎట్లా చెల్లుతుంది? ఏ గోత్రం నుంచి రావాలా ప్రధాన యాజకుడు? లేవీ గోత్రం నుంచి. ఇది చట్టం కదా, దైవ చట్టం అది. కానీ యేసు ప్రభు మన ప్రధాన యాజకుడు మనకు ఎట్లొచ్చాడు? ఏ గోత్రం నుంచి వచ్చాడు? యూదా గోత్రం నుంచి
వచ్చాడు. యూదా గోత్రం నుంచి వస్తే చెల్లుతుందే? యూదా గోత్రం నుంచి రాజులు వచ్చారు, కానీ యాజకులు కాదు కదా. కానీ ఆది కాండంలో పౌలు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆది కాండంలో ఉన్న మెల్కీసెదెకును ముందుకు తీసుకొని వచ్చాడు. మెల్కీసెదెకు ఎవరో తెలుసా? ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. ఆయన సమాధానమునకు రాజు, షాలేము రాజు ఆయన పేరు. అలాగైతే అబ్రహాము అతనికి కానుకలు సమర్పించాడు, అతన్ని గౌరవించాడు. ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున ఏమై ఉన్నాడట? ప్రధాన యాజకుడై ఉన్నాడు. యేసు ప్రభువు కూడా ఆయన తల్లి తండ్రి లేనివాడు, దేవుడికి అంతము ఆది అనేది కూడా లేదు. ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున మనందరికీ ఏమై ఉన్నాడు? నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఈ క్రమంలో మనకు ప్రధాన యాజకుడు అయ్యాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన మనకేమయ్యాడు? ప్రధాన యాజకుడు అయ్యాడు. మనల్ని కూడా ఎట్లా చేశాడో తెలుసా? యాజకులుగా చేశాడు. ఆయన రాజాది రాజై ఉన్నాడు, మనల్ని ఎలాగూ చేశాడు? రాజులుగా చేశాడు, రాజకుమారులుగా చేశాడు. మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. మనం కూడా ఆయనతో ఏలబోతూ ఉన్నాం. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో కూడా మనం ఏం చేయబోతున్నాం చెప్పండి? పరిపాలన చేయబోతూ ఉన్నాం, అధికారం. అలాగైతే ప్రియమైన సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉండ ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. సింహాసనం మీద కూర్చుండనిస్తాడట. సింహాసనం మీద కూర్చునేది ఎవరు? ఏమండి మీరేం చెప్పుకుంటే ఎట్లమ్మా? సింహాసనం మీద సామాన్యులు కూర్చుంటారా? ఏమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు కూర్చుంటారు? ముఖ్యమంత్రి అయినోడే కూర్చుంటాడు. ప్రధానమంత్రి స్థానంలో వాళ్ళే కూర్చుంటారు. ఎవరంటే ఎవరు కూర్చోలేరుగా. అట్లయితే సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేది ఎవరు? రాజులు. మనల్ని కూడా రాజులుగా యాజకులుగా చేశాడు. అదేగా ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, మిమ్మల్ని ఒక రాజ్యముగా, ఆయన తన ప్రజలుగా ఆయన మనల్ని తన రక్తం ఇచ్చి విమోచించి ఉన్నాడు మనల్ని ఆయన. సరే, ఇప్పుడు మనం ఏమయ్యాము చెప్పండి? రాజులమయ్యాము, యాజకులమయ్యాం. మనకు అధికారాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అంత గొప్ప స్థితి మనకిచ్చాడు అంటే ఈ అధికారపు ముద్దు, ఈ సమూయేలు సౌలును పెట్టుకున్న ఈ ముద్దులో ఏం కనపడుతుంది? ఒక అధికారం అనేది కనపడుతుంది. ఇప్పటిదాకా ఎన్ని చూసామో మీరు చెప్పాలి. ఏమ్మా? 2. మొట్టమొదటిది ఏది? కుమారుణ్ణి పెట్టుకున్న ముద్దు, అది రక్షణను సూచిస్తూ ఉంది, దైవారాధన. 2వది ఏది? అధికారపు ముద్దు, సమూయేలు సౌలును పెట్టుకున్న ముద్దు, ఆయన రాజుగా అయినప్పుడు. మరి 3వ ముద్దు దగ్గరికి మనం వెళదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఏమండి, ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ, వాత్సల్యంతో కూడుకున్న ముద్దు. సరే, ఈ కొడుకు ఏమన్నా మంచోడా? ఏమండి, అసలు వాడికి స్నానం చేసి ఎన్ని రోజులు అయ్యిందో? నిజమా కాదా? వాడు ఏం మేపేవాడట? పందులు మేపేవాడట. పందులు తినే పొట్టును తిందామని ఆశించాడు, ఆహారం దొరక్క. ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడో తెలుసా? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఏమ్మా? పెద్ద కొడుకు, చిన్న కొడుకు, 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడు చాలా విధేయుడే, చిన్న కొడుకు మాత్రం చాలా అవిధేయుడు, అల్లరివాడు. చెడు సహవాసాలు ఉన్నాయి. అనేక మంది చెలికాండ్లు ఉన్నవాడు ఏమవుతాడంట? సామెతల గ్రంథంలో ఉంది కదన్నా, అనేక మంది చెలికాండ్లు ఉన్నవాడు త్వరగా చెడిపోతాడట. కాబట్టి ఇట్లాంటి చెలికాండ్ల సహవాసం పట్టి చెడిపోయినాడు. అనేక దుర్వ్యసనాలు ఉన్నాయి. తండ్రితో ఆస్తి పంచమని అడిగాడు, ఆస్తి పంచుకున్నాడు.
అన్ని సొమ్ము చేసుకున్నాడు, దూరదేశానికి పోయాడు, ఒక వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారం. ఇట్లాంటి వ్యాపారాలు కూడా ఉంటాయన్నా అంటారు, ఉన్నాయి. కాబట్టి అక్కడ రాయబడింది. వాడు ఏమేం చెడ పనులు చేశాడో ఆయన చేశాడు. ఆస్తి అంతా, ఈ డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు తినటానికి తిండి లేదు, స్నేహితులంతా దూరం అయ్యారు, ఆ దేశంలో కరువు వచ్చింది, తినటానికి తిండి లేదు, ఎవరు అన్నం పెట్టడం లేదు. చివరికి ఒక పనికి కుదుర్చుకున్నాడు. ఏం పని అది? పందులు కాసే పని. ఒక ఇరుకల వాని దగ్గరికి పోయి, అయ్యా నేను పందులు కాస్తా, నాకు ఇంత అన్నం పెట్టమని అడుక్కున్నాడేమో. సరే అని చెప్పి పందులు కాస్తూ ఉన్నాడు. అన్నం పెట్టాడో పెట్టలేదో కానీ, లేదా 3 పూటలు తినేవాడికి 1 పూట పెడితే ఆకలిట తిరుగుతుంది. సరే ఆకలి తట్టుకోలేక ఏం తినాలని చూశాడమ్మా? పందులు తినే పొట్టు తినాలని చూశాడు. అవి కూడా ఊరుకుంటాయా పందులు? అవి మూత్తో కొట్టే లోపల అప్పుడు ఏమొచ్చింది ఇతనికి? బుద్ధి వచ్చింది. అప్పుడు మూతితో కొట్టినాయి అవి, మేము తినే పొట్టు నువ్వెట్లా తింటావురా అని. అప్పుడు తెలివి వచ్చి గుర్తు చేసుకున్నాడు, తన తండ్రి ఇంటిని గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి ఇంట అయ్యో ఎంత సమృద్ధిగా ఉంది, పనివారు ఎంత సమృద్ధిగా తింటూ ఉన్నారు, నాకేమి ఈ యొక్క బాధ? నా తండ్రి దగ్గర నేను వెళ్తా, కుమారునిగా కాదు ఒక పనివాడిగా వెళ్తా. నీ ఇంట్లో ఒక పనోడిలాగా నేను ఉంటాను నాయన అని నా తండ్రిని నేను అడుగుతా. నా తండ్రి ఇంట పనివారు కూడా సమృద్ధిగా తింటూ ఉన్నారు, నాకెందుకు ఈ బాధ అని తండ్రి ఇంటికి ప్రయాణమయ్యాడు. తండ్రి చూస్తూ ఉన్నాడు, మిద్దెక్కి మేడెక్కి తన కొడుకు ఈ దారంటే వెళ్ళాడు, వాడు ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తాడు అని రోజు చూసేవాడు. దూరంగా వాడు వస్తూ ఉంటే చూసి, నడక చూసి ఎవరిదనుకున్నాడు? ఆ వచ్చేది నా కొడుకే అని వెంటనే దిగి పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పడి ముద్దు. పందుల మధ్య సహవాసం చేసినోడు, పందులు కాసినోడు, స్నానం లేదు, ఎంత మురికి పట్టి ఉంటాడు, తన తల ఎంత చింపిరిగా ఉంటుంది, బట్టలు ఎంత మురికిగా ఉంటాయి, అయినా అవేవి తండ్రి చూడలే. వెంటనే కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. నా కుమారుడా వచ్చావా అని కౌగలించుకున్నాడు. ఇంటికి పిలుచుకొని వచ్చినాడు, గొప్ప విందు చేశాడు. పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి నేను పోయేటప్పుడు ఏమీ లేవే, వచ్చే లోపల అంత తారుమారైపోయి ఇల్లంతా గందరగోళంగా ఉంది, ఏమి ఈ పిల్లన గ్రోవులు, ఈ వాయిద్యాలు, ఈ విందు, ఈ వినోదము ఏంటి అని పనివాడిని పిలిచి అడిగితే, అయ్యా నీ తమ్ముడు తిరిగి వచ్చినాడని చెప్పి మీ నాయన గొప్ప విందు చేస్తున్నాడు. ఇంకా బాధ ఉంటుందే ఉండదా? ఆ ప్లేస్లో మనం ఉంటే మీరు ఆలోచన చేయండి. ఆస్తంతా తగలబడి, ఆస్తంతా నష్టం చేసి, వాడి భాగమంతా ఇవ్వగొట్టుకొని వచ్చి తండ్రి ఇంటికి వస్తే తండ్రి ఆనందపడుతున్నాడు. ఈ ప్రేమ ఎవరి ప్రేమ చెప్పండి? ఇది తండ్రి యొక్క ప్రేమ. అప్పుడు బయట నిలబడ్డాడు, లోపలికి రమ్మంటే రాకుండా ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య ఇలాంటి ఈర్ష్యాద్వేషాలు ఉంటాయండి. వాడంతా పాడు చేసి ఇంటికి వస్తే ఎందుకు చేస్తావా నువ్వు అని బయటే ఉన్నాడు. లోపలికి రానాయనా, నీ తమ్ముడు చనిపోయి మళ్ళా బ్రతికాడురా అని, నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు, నాకు అనుకూలంగానే నువ్వు ఉన్నావు, రానాయనా అని లోపలికి పెద్ద కొడుకుని పిలిచి వారు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ప్రేమ తండ్రి ప్రేమ. ఒకప్పుడు మనం ఎలా ఉంటేమో తెలుసా? అతిక్రమములతో పాపాలతో చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసులో ఆయన మనల్ని బ్రతికించాడు. ఇదిగో నీ తమ్ముడు చనిపోయి తిరిగి మళ్ళా బ్రతికాడు. అలాంటి భావన దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. మనల్ని బ్రతికించాడు, తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. మనమేదో మంచివారమని కాదు. అందుకని రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, మనం ఇంకను శత్రువులమై ఉండగా ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచాడు. అలాగైతే 103వ కీర్తన 13వ వచనాన్ని చదవండి. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఒక తండ్రిలాగా జాలిపడుతూ ఉన్నాడు. ఇంకా కావాలన్నా యెషయా గ్రంథం తిప్పండి, 46వ అధ్యాయం 4వ వచనం చూడు. యెషయా 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నా, నేనే చంకబెట్టుకొని ఉన్నా, నిన్ను ఎత్తుకొనుచు
నేను రక్షించువాడను నేనే. ఎంత ప్రేమ కలిగిన వాడు. మన ముసలోళ్ళమైనా మనల్ని ఏం చేస్తాడంట, ఆయన సంకన పెట్టుకుంటాడంట. ఎంత గొప్ప తండ్రి ఆయన, ఎంత ప్రేమ కలిగిన వాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. సోదరి సోదరులారా, ఇది తండ్రి ప్రేమ, ఇది వాత్సల్యంతో కూడుకున్న ప్రేమ. నేను దాటిపోతున్నా. ఇప్పటిదాకా ఎన్ని చూసాం చెప్పండి? 3. నేను ఇక్కడ నిలబడి చెప్తే నాకు టైం చాలదు కదా, వెళ్ళిపోవాల్సిందే. ఇప్పటిదాకా ఎన్ని చూసామండి? 3. మొట్టమొదటి దేవుడిది రక్షణ లేదా దైవారాధన ముద్దు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం. రెండవది అధికారపు ముద్దు, సమూయేలు సౌలును ముద్దు పెట్టుకోవడం. అందులో ఉన్న సారాంశం. మూడవది వాత్సల్యంతో కూడుకున్న ముద్దు లేదా అనురాగపు ముద్దు, తండ్రి తన కుమారుణ్ణి పెట్టుకున్న ముద్దు. ఇక 4వ ముద్దు, రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 1:15. ఇదిగో నీ తోడు కోడలు అయ్యా 14 చదువయ్యా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనేను. ఓర్ప రూతు, ఓర్ప ఇద్దరు, రూతు ఓర్ప తోడుకోడన్లు, అంటే ఇద్దరు అన్నదమ్ములకు భార్యలు. రూతు భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, 2 కోడన్లు విధవరాలే నిలబడ్డారు. ఈమె కూడా భర్త లేడు, ఈమె విధవరాలే, కానీ వృద్ధాప్యంతో ఉంది. తన దేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉంది. మధురంగా వచ్చాను, కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఎట్లా చేశాడు? మారాగా చేశాడు. నన్ను నయోమి అనవద్దండి, నన్ను మధురం అనవద్దండి, నన్ను ఏమనమంటుంది? మారా అనండి అంటుంది. నా దేశానికి నేను పోతున్నా అని కోడళ్ళను పిలిచి, కోడళ్ళతో ఇద్దరు నిలబడి ఉంటే వాళ్ళతో చెప్తుంది, అమ్మ మీది ఈ దేశమే, మీరు మోయాబురాన్లు, మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇంకా వయస్సు ఉంది, మీరు పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉండండి అమ్మా అని చెప్తే, ఇద్దరు వద్దత్తా మేము నీ అంటే వస్తామన్నారు. నా మాట వినండమ్మా, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ కృత జీవితాన్ని ప్రారంభించండి, నా వెంట రావద్దంటే ఒక ఆమె ఏం చేసింది? ముద్దు పెట్టుకొని పోయింది. ఈ ముద్దులో ఏముందో తెలుసా? ఏమండి, ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది వీడుకోలు ముద్దు. కానీ రూతు అట్లా కాదు. రూతు తన హత్తను హత్తుకొనేను. ఆ మాటలో చాలా అర్థం ఉందండి. వృద్ధురాలు, ఆమెను వదిలి వెళ్ళటానికి ఆమె మనసు ఒప్పలే. నేను లేకపోతే ఎట్లా, నేను వెళ్తా నా అత్తతో. తన అత్తను హత్తుకుంది. తన అత్త దేవుణ్ణి సేవించింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. పదత్త వెళ్దాంపా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు. ఓర్పాలగ్గాదే ముద్దు పెట్టుకొని ఇంకా టాటా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రేమైన సోదరి సోదరులారా, మనం ప్రభుతో మనం తీర్మానం చేసుకున్నాం. అమ్మ మీరెవరు తీర్మానం చేసుకోలేదా? దాన్ని ఏ తీర్మానం అంటారు? రక్షణ తీర్మానం. మన తీర్మానానికి మనం బద్దులమై ఉండాలా వద్దా? చివరి దాకా రూత్ ఎంతకాలం జీవించింది? తన అత్తతో చివరి దాకా ఉంది. దేవుడు ఆశీర్వదించాడు ఆమెను. బోయజుని వివాహం చేసుకుంది. యేసుక్రీస్తు వంశావల్లో చేర్చబడింది. ఆ వంశావల్లో నుండే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఆశీర్వదింపబడింది ఆమె. అత్తను హత్తుకోవడం వలన మన ప్రభును మనం హత్తుకుందాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఓర్పావలే వీడుకోలు చెప్పి పోయేవారిగా ఉండకూడదు. దీనికి సహాయకరంగా ఒక మాట చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికయకు వెళ్ళాను. దేమా ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాను.
ఈ మాట పౌలు చెప్తూ ఉన్నాడు తిమోతికి వ్రాసిన పత్రికలో. దేమా అనే యవనస్తుడు ఏమి స్నేహించాడట? ఈ లోకాన్ని స్నేహించాడు, నన్ను విడిచాడు, ప్రభును వదిలాడు, పౌలును వదిలాడు, పరిచర్య వదిలాడు, అన్నీ వదిలేసి ఎక్కడికి పోయాడు? ఈ లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయాడు. అట్లా ఉన్నారా? ప్రభును వదిలిపెడితే నష్టమే సోదరి. లోక వాంఛలు, లోక భోగాలు, లోక స్నేహమును కోరుకొని ప్రభును వదిలిపెడితే మనం నష్టపోతాం. ఓర్పా వలే కాక రూతు వలె మనం ప్రభువును మనం హత్తుకునేవారిగా ఉండాలి. ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 4 ముద్దులు చూసాం. ఎప్పుడు 4ఏనా? మళ్ళీ ఎప్పుడు అన్న ఎప్పుడు చెప్పినా వచ్చినప్పుడల్లా 4 అంటే బాగుండదు కదక్క. అందుకని ఇంకొక అంశం ఎక్కువ చెప్తా. ఈసారి వచ్చినప్పుడు అన్న ఎన్ని చెప్పాడు? 5 చెప్పాడు అనాలి మీరు. 4 నిలబడకూడదు, మనం 5 దగ్గరికి పోదాం ఈసారి. సరే, 5వ ముద్ద ఏంటో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. 26:49. వెంటనే యేసు యొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ఎవరండి ఈయన? ఇస్కరియోతు యూదా. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? గోధుమల మధ్య ఏముంటాయన్నా? గురుగులు కూడా ఉంటాయి. అవి ఎక్కడో బయట ఉంటాయి అనుకునేరు మీరు. లోకంలో ఉంటాయేమో గురుగులు అనుకునేరు. కాదండి, సంఘంలోనే ఉంటాయి గురుగులు. నిజమా కాదా? గోధుమల మధ్యనే గురుగులు కూడా ఎత్తిపోతాడు సాతానుడు. అవిశ్వాసులు, ఇలాంటి ద్రోహులు ఎక్కడే ఉండరు. ఎక్కడుంటారు? మన పక్కనే ఉంటారక. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? యేసు ప్రభు బోధలు వింటున్నాడు, యేసు ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నాడు, స్వస్థతలు చూస్తూ ఉన్నాడు, ఆయన మహత్యం ఎరిగినవాడు, ఆయనతో తిరిగినవాడు. కానీ ఇస్కరియోతు యూదాలో ఏం లేదు చెప్పండి? మార్పు లేదు. డబ్బుకు ఆశపడ్డాడు, గురువును అమ్మకానికి పెట్టాడు. ఎన్ని నాణ్యాలకు అమ్మాడు? వెండి నాణ్యాలకు. మీరు కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు చెప్పక 30 వెండి నాణ్యాల గురువును అమ్మేసినాడు. నేను పట్టిస్తా అని పోయి ఆ గెచ్చమనే తోటలో ఆయన ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటే వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా నీకు శుభము. ఇంకా కొన్ని సువార్తలో రాయబడింది, చెలికాడా. ఇది ప్రవచనం నెరవేరాల. ఈ ప్రవచనం మనకి ఎక్కడ నెరవేరుతుంది అంటే కీర్తన 41వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఆ వచనం నెరవేరాల. తనతో కలిసి భోజనం చేసిన విహితుడు తనటానికి ఏమెత్తాడట? తన మడిమెనెత్తెను అని రాయబడింది. అంటే ఇస్కరియోతు యూదా గురించి అక్కడ ప్రవచనం రాయబడింది. అది నెరవేరింది. తన గురువును అప్పగించాడు, గురుద్రోహి అయ్యాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏ ముద్దిది? ద్రోహ ముద్దు. గురుద్రోహి అన్న ద్రోహముద్దు అని ఇంత క్లియర్గా అంటున్నావే. నేను అనడం కాదు, బైబిల్లో ఉంది ఆ మాట. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాలు 1:18. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి, చాలయ్యా, ద్రోహము వలన సంపాదించిన రూకలు యేసు ప్రభును అప్పగించి ద్రోహం చేశాడు. ద్రోహము ద్రోహము ద్రోహము. తన సహోదరుని చూసి ద్రోహి అనువాడు ఏమవుతాడట? విమర్శకు లోనవును. పరలోక రాజ్యమునకు వాడు వారసుడు కానేరడు. నరహత్యతో సమానమన్నాడు ప్రభు. యోహాను తన పత్రికలో రాస్తాడు, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు, వాడు గ్రుడ్డివాడు అని చెప్పి యోహాను తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. సోదరుడా, ఇలాంటి ద్రోహ బుద్ధి ఉండకూడదు. మళ్ళా బోధకుడా నీకు శుభము. ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. వీళ్ళు భలే బాగా మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు. అందుకనే కీర్తనకారుడు అంటాడు 45వ అధ్యాయంలో ఆ మాటలు ఎట్లాంటి మాటలంట? చమురు కంటే నునుపైన. చదవయ్యా ఒకసారి 55:20-21.
సమతో సమాధానముగా ఉన్నవారికి వాళ్ళు బలత్కారం చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమించుదురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా, అయితే వాళ్ళ హృదయములో కలహము, వారి మాటలు చమురు కంటే, ఇంకా ఇంతకంటే చూడండి ఎట్లుందో, వరదీసిన కత్తులే, ద్రోహంతో మాట్లాడే మాటలు. ఇస్కరియోతు యూదా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, బోధకుడా నీకు శుభము శుభము అంటూనే గురువు గారిని పట్టిస్తూ ఉన్నాడు. మన ప్రక్కనే ఉంటాయి ద్రోహం చేసేవారు, మన పక్కనే గురుగులు లాంటి వాళ్ళు ఉంటారు. తీర్పు దినం ఉంది. దేవుడు గురుగుల్ని గోధుమల్ని ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. గోధుమలు ఎక్కడికి పోతాయి? కొట్లోకి వెళ్తాయి. గురుగులు ఎక్కడికి పోతాయి? అగ్నిలోకి అగ్నిలో గురుగులను అట్లే బెటరక్క. మీకు అన్నీ చెప్పాల్సిందే నేను. గురుగులు అట్లే కుప్పబెట్టి అట్లే పెడతారా? గురుగులు అట్లే కానీ పెట్టిందంటే రాలి ఇత్తనాలు విపరీతంగా మళ్ళీ గురుగులు లేస్తాయి. అందుకని వెంటనే ఏం చేస్తాడు తెలుసా? రైతు కాల్చేస్తాడు. కాల్చి బూడిద చేయాల, లేకపోతే విత్తనాలు రాలుతాయి. చేనంతా గురుగులే, కొన్ని చేనులు ఉత్త గురుగురు కనపడుతుంటుంది. కారణం ఏంటి? అవి గురుగులు కొయ్యకుండా కాల్చకుండా అట్లే పెడితే ఆ విత్తనాలు రాలి చేనంతా గురుగులతో కనపడతాయి. అలాగైతే ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. గురుగుల్ని అనగా అవిశ్వాసుల్ని వేరు చేస్తాడు. అలాగైతే విశ్వాసుల్ని కొట్టులేకి పరలోక రాజ్యం చేర్చే దేవుడై ఉన్నాడు. మనము గోధుమలము. గోధుమ గింజ ఏం కావాలా ఇప్పుడు చెప్పండి? చావాలా. చస్తేనే కానీ అది మొక్కగా బ్రతకదు. మన అహంకారము, మనలో ఉన్న అవిశ్వాసము, మనలో ఉన్న అవిధేయత చంపివేయబడాల. ప్రభు కొరకై మనం జీవించేవారిగా మంచి గోధుమల్లాగా మనం ఉండాలి. ఒకసారి ఒక ఇంట్లో ఒక పెరట్లో ఒక చెట్టు ఉంది, టెంకాయ చెట్టు. ఆ టెంకాయ పైన బాగా చాలా కాయలు కాసినాయి. టెంకాయలు కొన్ని బాగా ఎండిపోయి ఒక 2 కాయలు కిందికి రాలినాయి. కిందికి రాలితేనే ఆ యజమాని ఏమన్నాడంటే, ఆ 2 కాయలు టెంకాయలు బాగా ఎండిపోయి రాలినాయి. పనివాడిని పిలిచి ఏమన్నాడంటే, ఒక టెంకాయని బురదలో లోపలికేసి తొక్కు, అది మళ్ళా మొక్కగా మొలుస్తుంది అని చెప్పాడట. ఇంకొక టెంకాయకి ఏం చెప్పాడు? ఇంకో టెంకాయ తీసుకొని దాన్ని బాగా శుభ్రంగా కడిగి ఒలిచి పూజకు తీసుకొని పోరా అని చెప్పాడట. అప్పుడు పూజకు పోతున్న టెంకాయ అనిందంట, నీకేం గతి పట్టింది? భూమిలోకి వేసి తొక్కినాడే, భూమిలోకి వేసి తొక్కడానికి తీసుకొని పోతున్నాడే. ఆ టెంకాయను చూసి ఇదిగో ఇంట్లోకి తీసుకొని పోతున్న ఇంకొక టెంకాయ ఉంది కదా, ఆ టెంకాయ నవ్విందంట. నవ్వుతే అనిందంట, నీకు ఇప్పుడు కాదు అర్థమయ్యేది, తర్వాత నీకు అర్థమవుతుంది. నన్ను భూమిలోకి వేసి లోపలికి తొక్కుతారు, తొక్కించబడతా. నేను తొక్కబడమే నాకు సంతోషం. నేను భూమిలోకి పోయి తొక్కిబడిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతా? మొక్కగా మొలకెత్తుతా. మొక్కగా మొలకెత్తి చెట్టై, టెంకాయ చెట్టై, ఇట్లాంటి టెంకాయలు 1000 టెంకాయలు కాస్తా నేను. నా అభ్యున్నతి అట్లుంటుంది. సరే, నువ్వు ఆనందంగా పోతున్నావు కదా, నన్ను చూసి నవ్వుతున్నావు కదా, నీకే గతి పడుతుందో చూడు. అటుకి పోయి దానిపైన జుట్టంతా పీకుతారా లేదా? దాని జుట్టంతా పీకి ఇక దాన్ని పళ్ళ మీద పెట్టి ఊరేగింపుతో తీసుకుపోతుంటే ఆహా నా ఘనత ఏమీ అనుకుందంట. అక్కడికి పోయిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో నీళ్లు తాగి దాంట్లో కొబ్బరి తిని చివరికి వాటిని ఏం చేస్తారు? ఇక పారేస్తారు. దాని స్థితి అంతే. కానీ చచ్చి మళ్ళీ మొలకెత్తిందే దాని జీవితం ఎంత ఘనమైంది. ఇట్లాంటి టెంకాయలు ఎన్నో అది ఇవ్వగలదు. మన క్రైస్తవ జీవితం కూడా ఎలాగుండాలి? చచ్చిన జీవితమే. సోదరుడా, ఇస్కరియోతు యూదా వలే కాక నమ్మకమైన సాక్షులుగా ప్రభు కొరకై జీవించేవారిగా ఉందాం. ఇప్పటిదాకా ఎన్ని చూసాం చెప్పండి? మొట్టమొదటి మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిందే, లేకపోతే మీరు మర్చిపోతారు. నేను మళ్ళీ వచ్చే లోపల లేట్ అవుతుంది కదా, చాలా రోజులు. ఒకసారి రివిజన్ చేసి నేను వెళ్ళిపోతా. చెప్పండి అమ్మా. ఫస్ట్ది రక్షణ ముద్దు లేదా దైవారాధన ముద్దు. రెండో ముద్దు అధికారపు ముద్దు.
సమూయేలు సౌలుని పెట్టుకున్న ముద్దు, రాజుగా అభిషేకిస్తూ. 3వ ముద్దు తండ్రి కుమారుణ్ణి పెట్టుకున్న ముద్దు, వాత్సల్యపు ముద్దు. 4వ ముద్దు వీడుకోలు ముద్దు, ఓర్ప తన అత్తను పెట్టుకున్న ముద్దు. 5వ ముద్దు ద్రోహ ముద్దు, ఇస్కరియోతు యూదా తన గురువైన యేసు ప్రభువును అప్పగిస్తూ పెట్టుకున్న ముద్దు. ఇది ద్రోహ ముద్దు. అలాగైతే మన కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకొని ఆ ప్రభుని ఘనపరిచి ప్రభు కొరకై మనం ముందు సాగేవారిగా ఉందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. స్తోత్రములు. ఇంతవరకు మాతో ఉండి నీ సన్నిధిలో మాకిచ్చిన మరి ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచి నీ మాటలు విని కృపనిచ్చినందుకు నాయన పురికొల్పు దిద్దుబాటు నాయన మాకు దయచేసినందులకై స్తోత్రములు. అవును ప్రభువా, మరి ఈ కూడికి అంతటిలో ముగింపు వరకు నీ కృపనిచ్చి ఘనంగా జరిగించుకున్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మరి బన్నీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ కృపను చూపి ఇంతవరకు కాపాడినందుకై స్తోత్రములు. చిత్తమైతే ప్రభువా, మరి నీ దాసుని కనికరించండి, కటాక్షించండి, కృప చూపండి. ఇదిగో నాయన, మరి సందర్భంగా దాసుని బట్టి బన్నీని బట్టి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి స్తోత్రములు. నీకు వందనాలు నాయన. నీ దాసుని మరింతగా మరి ఆదరించమని, ఆరోగ్యం ఇచ్చి కాపాడమని, డేవిడ్ని బట్టి నాయన, ఆయన భార్యను బట్టి నీకు స్తోత్రములు. అవును ప్రభువా, ఇదిగోనైనా వారికి నీ కృపను దయచేయండి, నీ కరుణ దయచేయండి. ఆ కుటుంబంలో ప్రభువా మీ కరుణ దయచేయండి. మరి దాసుడు యోనాతాన్ శ్రేయానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు. నెల నెల మరి మందులు వాడుతూ ఉండగా, అయ్యా మందుల వలన కాదు కానీ ప్రభువా, కేవలం నీ కృపచేత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నావు. నీకు స్తోత్రములు. ఇంకనూ నీ కృపను దయచేయమని, సహాయం అనుగ్రహించమని, ఆ కుటుంబానికి నీ మెండైన దీవెనలు కుమ్మరించమని, అన్ని విధాలుగా మరి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుగ్రహించమని, నీ దీవెనలు కుమ్మరించమని యేసు ప్రభు శక్తిగల నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి.